యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది తేలియా రుమాల్ కాటన్ శారీస్. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి. డబల్ ఇక్కత్ కాటన్ శారీస్ అంటారు. ఈ చీరలు ఇలా చూడంగానే మన కళ్ళకి ఎంతో ఆకర్షించే రకంగా కనపడతాయి. కలర్స్‌లో ఉంటాయి, డిజైన్స్‌లో ఉంటాయి. చాలా ప్రత్యేకత గల శారీస్. ఇవి కొన్ని వందలేండ్ల నుంచి ఉన్నాయి. బయట మార్కెట్‌లో చాలా కాస్ట్‌లీలో ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ రేట్‌లో దొరుకుతాయి. ఈ మధ్య తేలే రుమాల్ అని అనగానే అంతర్జాతీయ కీర్తి కూడా సంపాదించింది. ఆహ్, దీని గురించి వివరించే ప్రయత్నం మనకు సుజాత మేడం అందుబాటులో ఉన్నారు. దీని వెనుక కష్టం ఏంటి? వీవర్స్ ఏ రకంగా చేస్తారు? దీని డయింగ్ ఏంటి? దీనికి రేట్ ఎందుకు ఆ రకంగా ఉంటుంది? పూర్తి వివరాలు మనకు సుజాత మేడం గారు చెప్తారు. పదండి. నేను సుజాత. ఈరోజు మీకోసం కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే తేలియా రుమాల్ చీరలు. తేలియా రుమాల్ అంటే ఏంటిది, ఇంకా ఇదేంటి ఎప్పుడు వినలేదు చూడలేదు అని మీరు అనుకుంటున్నారు. ఇంకొకటి, తేలియా రుమాల్ చీరలు ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంటాయి అంటే రేటు ఎక్కువగా ఎందుకు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. తేలియా రుమాలు అని అంటే ముఖ్యంగా తేలియా రుమాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు కూడా బాగా వింటా ఉన్నారనమాట. పుట్టపాక తేలియా రుమాలు మన G20 సదస్సులో మన ప్రధానమంత్రి గారు మన దేశానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి సత్కారం చేయడానికి మన తేలియా రుమాలు శాల్వాలు అందరికీ బహుకరించి వాళ్ళని సత్కరించారు. అంత ప్రాచీన్యం అంత పొందింది అది. ఇది అసలు ఎక్కడిది, ఎలా చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. తేలియా రుమాల్ అంటే మనకు సంప్రదాయంగా వచ్చిన వస్త్ర పద్ధతి. సంప్రదాయం ఏంటిది, వస్త్రం ఏంటిది అని మీరు అనుకోవచ్చు. ఇది తరతరాలుగా వస్తుందన్నమాట. అంటే ఈ రోజే ఇది కొత్తగా డెవలప్ చేసిన వస్త్ర థియరీ కాదు ఇది. మా తాతల తరం నుంచి ఇది అలానే ఈ పనిలోనే ఉండి ఇదే పనిలో చేస్తూ ఉన్నాము. ఆ తాతల దగ్గర నుంచి మా నాన్నల తరం వాళ్ళంతా నేర్చుకున్నారు. మా నాన్నల తరం దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. ఇదేంటంటే అప్పట్లో కూడా మా తాతయ్యల తరంలో కూడా ఇది చేసి మనకు అరబ్ కంట్రీస్లో అప్పట్లోనే ఒక 40-50 సంవత్సరాల క్రితం కూడా తేలియా రుమాల్ వస్త్రాలు అరబ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి అప్పట్లోనే మన విదేశీ మారక ద్రవ్యం మనం పొందినామన్నమాట. అంటే ఇది ఎంత విలువైన సంపద మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ చేయలేరు, అన్ని దగ్గరలో ఇది డెవలప్ చేయటం కుదరదనమాట. ఎందుకంటే ఈ పనిలో ఎంత నైపుణ్యం ఉండాలి అనేది ఒకసారి మనం దీని గురించి తెలుసుకుంటేనే కానీ అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు మిషన్ ప్రింట్స్ చాలా వచ్చేస్తున్నాయి. అవి అంటే ఎక్కడైనా ఎవరైనా డెవలప్ చేయొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు, ఎవరైనా ప్రింటింగ్ చేయొచ్చు, ఎంతమంది వర్కర్లనైనా మెయింటైన్ చేయొచ్చు. బట్ దీనికి మాత్రం చాలా ఓపిక, పట్టుదల అండ్ నైపుణ్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నైపుణ్యంతో ఎంతో ఓపిక చేస్తేనే కానీ ఈ వస్త్రాలు అనేది తయారు కావు. ఇంకోటి ఏంటంటే ఇది మనకు చాలా ఫాస్ట్ ప్రొడక్షన్ కదా. అంటే గబగబా రోజుకు ఒక 100 చీరలు చేసేద్దాము, 200 చీరలు చేసేద్దాము, మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనే వస్తువులు కావు ఇవి. ఏంటంటే ఒక్క మనిషి ఒక చీరను చేయడానికి ఒక శారీకి అంటే డిజైన్ బట్టి 10 రోజుల నుంచి 4 నెలల సమయం కూడా పడుతుంది. అదేంటి 10 రోజులు ఏంటి 4 నెలల సమయం ఏంటంటే దాంట్లో అద్దే వస్త్ర విధానము, రంగుల పద్ధతి ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆ వైండింగ్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ తర్వాత నేసే పద్ధతి కూడా ఉంటుంది అనమాట. ఎంత సూక్ష్మమైన డిజైన్ అయిన కొద్దీ మనకు టైం ఎక్కువగా తీసుకుంటా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇది ఎలా అద్దుతారు ఏంటి, దీని పద్ధతి ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము. ఇదేంటంటే ఒకసారి ఇదంతా మనకు నిలువు పోవుకంతా మనం ఫస్ట్ డిజైన్ చేసి ఉంటాం అనమాట. ఇదంతా ఒక మనకు శారీలో పొడవు ఉంటుంది కదా, శారీ పొడవులో అనమాట ఈ డిజైన్ అంతా. మీకు క్లియర్గా కనబడడానికి నేను వైట్ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇదంతా శారీ పొడవులో వచ్చే డిజైన్ అనమాట. ఇది ఒక్కొక్క పోగు మనకు వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నటి పోగు అనమాట. దీనికి ఏం చేస్తామంటే పేకలో వేసే దారాన్ని కూడా మనం ఇదే పద్ధతిలో వైండింగ్ చేసి రంగులన్నీ అద్దేసుకుంటాం అనమాట. అంటే ఇవి అద్దటానికైనా చాలా నైపుణ్యం కావాలి. అంటే ఏదో గబగబా అద్దేసి ఏదో డిజైన్ చేసామా అన్నట్టు కాదు. ఇది ఎందుకు అద్దాలి అని అంటే ఇది నిలువు వచ్చేసింది కదా, అంటే మన చీరలో ఉండే పొడవు దారాన్ని అడ్డం దారంతో టాలీ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది చూసారా, ఈ వైట్కి ఈ వైట్ టాలీ అవ్వాలన్నమాట. నేసేటప్పుడు టాలీ కావాలి అంటే మనము రంగులు అద్దేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా, అంటే ఒక 1 ఇంచులో 100 డివిజన్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామన్నమాట.
ఇవన్నీ ఇంత కష్టమైన పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ చీరలకు అంత విలువ, మళ్ళీ ఆ చీరలు చేయడానికి కూడా అంత టైం అందుకే పడుతుంది అనమాట. ఈ డిజైన్ పెరిగిన కొద్దీ టైం ఎక్కువ తీసుకున్న కొద్దీ ధర కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది సాధారణ జనానికి ఎలా అందుబాటులో ఉంటుంది, ఎలా మరి ఇంత ఎక్స్పెన్సివ్ అంటే ఎలా అనంటే, ఓకే ఇప్పుడు ఇదేంటంటే వస్త్ర సాంప్రదాయం కదా, మనం ఇంట్లో వండుకున్న వంటలు తింటే మనకి ఎంత సంతృప్తి ఉంటుందో ఈ చీరలు కట్టుకున్నప్పుడు కూడా అంత బాగుంటుంది. ఎంత ఇమిటేషన్ వచ్చినా, ఎంత ఎలాంటివి ఏ ప్రింటింగ్స్ వచ్చినా కానీ బంగారం విలువ తగ్గనట్టే ఇది కూడా విలువ తగ్గదు. మీరు ఈ రోజు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల వయసు వరకు ఎవరు వేసినా కానీ చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్నప్పుడు మీ విలువ పెరుగుతుంది, వస్త్రం కూడా విలువ పెరుగుతుంది అనమాట. ఇది ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. దీంట్లో కూడా మనకి కలర్లు డిజైన్స్ని బట్టి రేటు మారుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు పిక్స్ కనుక కావాలి అంటే కనుక ఆల్రెడీ నా నెంబర్ ఉండే ఉంటుంది, మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను. 9441993539 నా నెంబరు. ఒకసారి నెంబర్కి వాట్సాప్ చేసి హాయ్ పెడితే ఈ డిజైన్స్ ఏంటి, ఆ డిజైన్స్కి ఎంతెంత రేట్ అనేది నేను పెట్టగలుగుతాను. ఇంకోటి ఏంటంటే అన్నీ ఒకే రకం చీరలు ఉండవు. ఒకటే రకంలో కూడా కలర్లు చేయటం కూడా కుదరదు అనమాట. ఎందుకంటే ఇది ప్రింటింగ్ కాదు. ప్రింటింగ్ అయితే మాత్రం ఒకటే డిజైన్లో అన్ని రకాల కలర్లు వేసి మనకు ప్రింటింగ్ వచ్చేస్తుంది. కానీ నేతలో అది మనకు సాధ్యపడదు. అందుకనే మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకున్నా కానీ ఒకసారి నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏ డిజైన్కు ఆ రేటే ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 6,000 ఉంది, ఇది వచ్చేసి 8,000 ఉంది, అదేంటి ఇది అది ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ఉండదు, డిజైన్ బట్టి రేటు మారుతుంది. మనకు దీనికి మెటీరియల్ కూడా 100% ప్యూరిఫై కాటన్ మసరేస్. అంటే కొంతమంది అదే ఇది మిక్స్ ఏమో అనుకుంటున్నారు, ఇది కాదు, ఎలాంటిది మిక్సింగ్ ఏమో లేదు. దీనికి కూడా మంచి 100% కాటన్. మనకు 120 కౌంట్ కూడా వాడబడింది, చాలా బాగుంది. ఇవన్నీ కట్టుకుంటే ఆటోమేటిక్ మన లుక్ మారిపోవడమే కాదు, మనం కూడా మన దర్జా కూడా పెరిగిపోతుంది అనమాట. ఇవన్నీ చేనేతకు చేయుతనియండి కార్యక్రమంలో కూడా మనకు ఇవన్నీ అందుకే ఎక్కువగా డెవలప్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనకు సినిమా నటులు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా వీటికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేతన్నలు అనేది ఆకలి చావులు అలాంటివి లేకుండా ఉంటాయి. ఈ డిజైన్ చూసారా, ఈ డిజైన్ అసలు బ్లాక్ అండ్ వైటే, కానీ ఇది మనకు నిలువులో వచ్చిన దారాన్ని పేకలో వచ్చిన దారం టాలీ చేయటము మామూలుగా కాదు. ఇది మనకు సివిల్ ఇంజనీరింగ్ వర్క్ కంటే చాలా చాలా టఫ్ అన్నమాట. దీంట్లో ఎప్పుడో ఒకసారి కలర్ 2-3 కలర్స్ చేస్తాము. ఇది చూసారా, ఇది నేవీ బ్లూకి మనకి ఆఫ్ వైట్తో నేవీ బ్లూ డిజైన్ చేసాము. ఇది మనకు రేట్ల గురించి కూడా మనం దీంట్లో చెప్పలేము, ఎందుకంటే కొంతమంది రీసేలర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పట్లేము. మీకు ఏది కావాలన్నా కానీ విత్ క్యాట్లాగ్తో నేను ఫోటో షేర్ చేస్తాను. ఇది మనకు నేవీ బ్లూకి మనకు మెరూన్ వచ్చేసింది. దీంట్లో న్యాచురల్ డైస్ కూడా ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు కొంచెం న్యాచురల్ డైస్ అంటే బంతి పూలతోటి పసుపు కొమ్ములతోటి కూడా రంగులు చేసేవాళ్ళము. అది చాలా టైం తీసుకుంటున్నది, అంత ఎక్స్పెన్సివ్ ఇప్పుడు అందరూ కొనట్లేరు కాబట్టి ఇదంతా మనకు వ్యాట్ డైస్ అన్నమాట. మనకు చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని బాగా నానబెట్టకుండా మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై వాష్ చేస్తే ఇంకా బెటర్. డ్రై వాష్ చేసి మీరు గంజి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా మనకు తేలియా రుమాల్ అంటే డబల్ ఇక్కత్ అని అంటారు. తేలియా రుమాల్ పద్ధతిలో అద్దిన వస్త్రాలు అనమాట. ఇంకొకసారి మీకు ఇవన్నీ ఎంక్వైరీస్ కావాలంటే నా నెంబర్ మళ్ళొకసారి చెప్తాను. 9419993539 నా నెంబరు. మీరు ఎప్పుడైనా కానీ మెసేజ్ చేయొచ్చు. కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి. ఎప్పుడు మెసేజ్ చేసినా కానీ ఈ వస్త్రాల గురించి మాత్రం ప్రతి ఒక్క డీటెయిల్ నేను ఎవరికైనా చెప్పగలుగుతాను. ఇంకొకటి, ఈ ఛానల్ ఇప్పుడే కనుక ఫస్ట్ చూస్తుంటే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.